హే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో మీకు టీఎస్బీ పాస్లో ఎలా అప్లై చేసుకోవాలి, టీఎస్బీ పాస్ వెబ్ పేజ్లో ఎలా ఉన్నాయి, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మనం ఇన్స్టెంట్ అప్రూవల్లో ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో. ఇన్స్టెంట్ అప్రూవల్లో అప్లై చేసుకోవడానికి ఏం లేదు, ఇలా గూగుల్ ఓపెన్ చేసిన వెంటనే మీ యూఆర్ఎల్లో tsbpass.telangana.gov అని క్లిక్ చేయండి. చేసిన వెంటనే మన వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ అప్లై నవ్ అనే ఆప్షన్ ఉంది. అప్లై నవ్ అనే ఆప్షన్లో చూసుకోవచ్చు మీరు. బిల్డింగ్ పర్మిషన్ క్లిక్ చేసేయండి. బిల్డింగ్ పర్మిషన్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ ఎలా అప్లై చేసుకోమని లాస్ట్ వీడియోలో చూసాము. ఇప్పుడు ఇన్స్టెంట్ అప్రూవల్ మనం ఎలా అప్లై చేయాలో చూసేద్దాం ఈరోజు. లాస్ట్ వీడియోలో నేను డైరెక్ట్గా మనకు మీరు లాగిన్ అయ్యి ఉన్నారు, ఎలా అప్లై చేసుకోవాలో, ఎలా లాగిన్ అవ్వాలో, ఎలా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలో చూపించాను. సపోజ్ ఇప్పుడు చాలామంది అడిగారు నన్ను, చాలామంది ఏమని అడుగుతున్నారు అంటే మేము అసలు కొత్త అప్లికెంట్ అవుతే ఎలా అప్లై చేయాలి అని అడిగారు. సో దట్ ఈ వీడియోలో మనము సపోజ్ మీరు అప్లికేషన్ ఇంతవరకు లాగిన్ చేయలేదు, ఎక్కడ లాగిన్ చేయలేదు అంటే న్యూ అప్లికేషన్ ఎలా లాగిన్ చేయాలి, మీ నెంబర్ పైన ఎలా లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఒకసారి ఓపెన్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. నార్మల్గా అయితే లాగిన్ ఐడితో ద్వారా నేను లాగిన్ చేశాను కాబట్టి ఆల్రెడీ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఒకసారి డిఫరెన్స్ గమనించవచ్చు. మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అడిగింది, జస్ట్ పాస్వర్డ్ ఎక్కడ అడగలేదు. సపోజ్ ఇది లాగౌట్ అయ్యి మనకు కొత్తది ఐడి క్రియేట్ చేసి మరి అప్లై చేద్దాము, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఒకసారి లాగౌట్ చేసేస్తున్నాను నేను. తర్వాత అప్లై నవ్ అని క్లిక్ చేయండి. అప్లై నవ్ అని క్లిక్ చేస్తే ఇన్స్టెంట్ అప్రూవల్ క్లిక్ చేసుకోండి. మనకు అదర్ కేటగిరీస్ వచ్చేసి మీరు బ్యాంక్ సపోజ్ ఇన్స్టెంట్ అప్రూవల్లో అప్లై చేస్తున్నారు, బట్ మీ ప్లాట్ అనేది అబౌట్ 200 స్క్వేర్ మీటర్స్ ఉంది. అప్పుడు మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మనం ఆల్ అదర్ కేటగిరీస్లోనే అప్లై చేయాలి. ఎందుకంటే మన డిసిఆర్ పోర్టల్ అనే వెబ్సైట్లో మనకు సాఫ్ట్వేర్ అనేది ఉంది. మీరు ఆటోకాడ్ ఫైల్ జనరేట్ అయిన తర్వాత ఆటోకాడ్ ఫైల్ తీసుకెళ్ళి మనం డిసిఆర్ పోర్టల్ అనే సాఫ్ట్వేర్లో వేయాలి. అది అందులో అప్లోడ్ చేసిన తర్వాత మనకు మొబైల్కి ఆటో కీ అనేది ఒకటి ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఆటో కీ తీసుకెళ్ళి అప్లోడ్ చేస్తేనే మనకు అప్లికేషన్ ఫామ్ ఆన్ అవుతుంది. ఈ ప్రాసెస్ వచ్చేసి మనకి సింగిల్ విండో సిస్టమ్, అంటే ఆల్ అదర్ కేటగిరీస్లో. ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇన్స్టెంట్ అప్రూవల్లో ఎవరికైతే లోన్ అవసరం లేదనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఎలా అప్లై చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇలా ఓపెన్ చేసిన వెంటనే చూస్తే మనకి ఇక్కడ సెట్ పాస్వర్డ్ ఉంది, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది. అదే లాగిన్ అయితే మనకి ఈ ఆప్షన్ అనేది అడగదు. ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్లో మేము అప్లికెంట్ నేమ్ పెట్టేయాలి. తర్వాత రిలేషన్షిప్ సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, ఏదైనా వైఫ్ ఆఫ్ ఏదైనా పెట్టచ్చు మనం. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈ నెంబర్ అనేది మీ పర్మనెంట్ నెంబరే డెఫినెట్గా ఎంటర్ చేయాలి. తర్వాత మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ ఎందుకంటే మీరు ఏదైనా ఇంకో అప్లికేషన్ చేసుకోవాలన్నా సరే డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ అయినా సరే, ఫైనల్ వర్క్ కంబస్మెంట్ లెటర్ రావాలన్నా సరే మనం డైరెక్ట్ లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోగలుగుతాము. ఇక్కడ మీ కంప్లీట్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ వచ్చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ వచ్చిన వెంటనే మనకు ప్లాట్ డీటెయిల్స్ అన్నది అడుగుతుంది. ఇక్కడ మనకు డోర్ నెంబర్, ప్లాట్ నెంబర్, హౌస్ నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు. ఫస్ట్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకొని డ్రాప్ డౌన్లో మనము ఇచ్చేటప్పుడు డ్రాప్ డౌన్లో మాత్రం ప్లాట్ నెంబర్ వస్తుంటే ప్లాట్ నెంబర్ అని కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే చూసి చేసుకోవాలి చాలా. మన స్ట్రీట్ అండ్ రోడ్ అని అడిగింది. ఇప్పుడు ఇక స్ట్రీట్ అండ్ రోడ్ అనేది ఆప్షనల్, మీకు ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు మీరు. తర్వాత మనకి కాలనీ, మీకు ఏ కాలనీ అయితే అప్లికబుల్ అవుతుందో ఆ కాలనీ నేమ్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ విలేజ్ నేమ్ మనము లెటర్కి కొద్దిగా టైం గ్యాప్ అంటూ ఇస్తూ ఎంటర్ చేయాలి. ఎందుకనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. ఎందుకంటే మన డ్రాప్ డౌన్ లిస్ట్లో మనం ఒక్కొక్క లెటర్ ఎంటర్ చేస్తుంటేనే డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఆటోమేటిక్గా మనకి జనరేట్ అయ్యి చూపిస్తుంది. తర్వాత సర్వే నెంబర్ ఎంటర్ చేసాగానే ప్లాట్ డీటెయిల్స్లో మొత్తం ఆటోమేటిక్గా చూపించేస్తుంది మనకు మొత్తం డీటెయిల్స్. తర్వాత జియో కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఇక్కడ జియో కోఆర్డినేట్స్లో ఎలా అంటే మనము ప్లాట్ ఏరియా అనేది ఎక్కడ ఉంది ఏంది అనేది 4 డైరెక్షన్స్లో మనం ప్లాట్ అని చూపించాలి. 4 కాకపోతే ఎక్కువ డైరెక్షన్స్లో కూడా చూపించచ్చు మనం. ఇలా పర్టికులర్గా జూమ్ చేసి మీ ప్లాట్ ఎక్కడ ఉందో చాలా జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకు చాలా. అలా ఒక్కసారి డార్క్ షేడ్ వచ్చేసిన తర్వాత మీరు సెలెక్ట్ ఏరియా క్లిక్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనకు
ప్లాట్ యాజ్ పర్ డాక్యుమెంట్ ఉంది, ప్లాట్ యాజ్ పర్ గ్రౌండ్ ఉంది. ఇక్కడ స్క్వేర్ యార్డ్లో ఉందో స్క్వేర్ మీటర్లో ఉందో డెఫినెట్గా చాలా అబ్జర్వ్ చేసి చూసుకోవాలి ఇది, లేకపోతే మన పక్కా డెఫినెట్గా రిజెక్ట్ అయిపోతుంది. సపోజ్ మీకు ఇప్పుడు స్క్వేర్ యార్డ్ ఉంది బట్ స్క్వేర్ మీటర్ పెట్టి చేశారు అనుకోండి అప్లికేషన్, మీ ప్లాట్ ఏరియా అనేది చాలా డిఫరెంట్ వస్తుంది కాబట్టి మిస్రిప్రజెంటేషన్ అవుతుంది. అది మీరు రాంగ్ డాక్యుమెంట్ పెట్టి రాంగ్ అప్లై చేసినట్టు అవుతుంది కాబట్టి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నేను 450 తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇక సైట్ ఫోటోగ్రఫీస్ పెట్టేయండి. మీ ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ ఫోటోగ్రఫీ పెట్టాలి. మీకు ఓనర్షిప్ డాక్యుమెంట్ అనేది పెట్టాలి ఇక్కడ, అంటే సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్స్ అలా ఏదైనా పెట్టవచ్చు ఇక్కడ మనకు. తర్వాత కింద మనకు వాస్ ప్రాపర్టీ ట్యాక్స్ పేడ్ అప్ టు డేట్ అని ఉంది. అంటే మీరు ఇంతకుముందు మీకు అక్కడ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసి ఉంది, ఇప్పుడు అది పడగొట్టి మళ్ళీ కట్టాలనుకుంటున్నారు. దానికి మీరు ప్రాపర్టీ ట్యాక్స్ అనేది పే చేస్తున్నారా లేదా అనేది ఆప్షన్ అనమాట. మీరు పే చేస్తే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేసేయండి. నేను ఎస్ అని క్లిక్ చేస్తే ప్రాపర్టీ ట్యాక్స్ డాక్యుమెంట్ అడుగుతుంది. ఇలా ప్రాపర్టీ ట్యాక్స్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసేయాలి. నెక్స్ట్ వాజ్ బిఎల్టీ ట్యాక్స్ పేడ్ కంటిన్యూస్లీ ఫర్ లాస్ట్ 3 years అని అడుగుతుంది. అంటే మీరు సపోజ్ కొత్తగా అప్లై చేస్తున్నారు బిల్డింగ్ పర్మిషన్ అనేది, మీకు ఇంతవరకు అక్కడ బిల్డింగ్ అనేది లేదన్నప్పుడు మీకు ఎలా ఉంటుందంటే మనకు ఉన్న ప్లాట్కి మీరు విఎల్టీ ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా, అంటే విఎల్టీ అంటే వెకెట్ ల్యాండ్ ట్యాక్స్ అనమాట. ఓపెన్ ప్లాట్స్కి వెకెట్ ల్యాండ్ ట్యాక్స్ పే చేస్తున్నామా లేదా, పే చేస్తుంటే ఆ 3 years నుంచి పే చేస్తున్నావా లేదా అనేది ఆప్షన్ ఇది. ఇఫ్ మీరు పే చేస్తుంటే ఎస్ అని క్లిక్ చేసుకోండి, ఆ విఎల్టీ ట్యాక్స్ డాక్యుమెంట్స్ అనేది అడుగుతుంది, మనం అప్లోడ్ చేస్తే అయిపోతుంది. అండ్ తర్వాత మనకు ఈ ఆప్షన్ ఏంటంటే మనకు ఆల్రెడీ నువ్వు వర్క్ స్టార్ట్ చేసావా లేదా అనేది ఆప్షన్. మనం న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తుంటే మాత్రం వర్క్ స్టార్ట్ చేయకపోతే నో అని క్లిక్ చేయాలి. ఇఫ్ మీకు కొద్దిగా వర్క్ స్టార్ట్ చేసి ఉంటే మాత్రం ఎస్ క్లిక్ చేయాలి. దీనివల్ల మనకు 33% ఎక్స్ట్రా ఛార్జెస్ పడే ఉంటుంది. ఆ 33% ఏ దాంట్లో అంటే మనకు బిల్డప్ ఏరియా అవ్వచ్చు, అండ్ బిల్డింగ్ పర్మిట్ ఫీలో అవ్వచ్చు, అండ్ బెటర్మెంట్ ఛార్జెస్. ఈ 3 వాటిపైన మనకు 33% అనేది మనకు ఛార్జెస్ పడతాయి మనకు. అంటే ప్రజెంట్ ఇప్పుడు మీకు 100 వచ్చింది అనుకోండి, అందులో 33 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. బికాజ్ ఎందుకంటే మీరు పర్మిషన్ లేకుండా వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి మీకు ఇక్కడ ఫీ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఇది ద ప్లాట్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్లో మా ఎల్ఆర్ఎస్ అప్లై 2019-2020 అని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు ఫీ అనేది డిఫరెన్స్ అవుతుంది పక్క. 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అని తగ్గుతుంది. ఇక్కడ ఎల్ఆర్ఎస్ నెంబర్ ఎంటర్ చేయండి, ఇక్కడ ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటూ ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. ఇక్కడ ఎల్ఆర్ఎస్ మనకు మార్కెట్ వాల్యూ మీ సేల్ డీడ్ పైన ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ రోజు ఉన్న మార్కెట్ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. ఇప్పుడు ప్లాట్ ఈస్ కవర్డ్ అండర్ సబ్ డివిజన్ ఆర్ అమాలిగేషన్. సబ్ డివిజన్ ఆర్ అమాలిగేషన్ మీనింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు బిల్డింగ్ మీరు ఎలా కట్టాలనుకుంటున్నారు అంటే 2 ప్లాట్స్ తీసుకొని 2 ప్లాట్స్ పక్కన ఉన్నాయి, నేను 2 ప్లాట్స్ని కలిపి కట్టుకోవాలనుకుంటున్నాను ఒకే బిల్డింగ్, అప్పుడు మన ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మనకు ఒక ప్లాట్ ఉంది, ఒక ప్లాట్ని డివైడ్ చేసి కట్టుకోవాలనుకుంటున్నాను నేను ఒకే ప్లాట్ని, అప్పుడు మనకి ఈ ఆప్షన్స్ ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను అలా చేసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు నో అని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ఆప్షన్ వచ్చేసి మనకు సైట్ ఎఫెక్టెడ్ అండర్ ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ RILUP RRDP RSRDP అంటే మనకు మీ ఫ్యూచర్లో మీ ప్లాట్ అనేది మాస్టర్ ప్లాన్ లేఅవుట్లో ఉందా, మీకు ఎఫెక్ట్ ఉందా లేదా అనేది ఆప్షన్. సపోజ్ ఇఫ్ ఎస్ అని క్లిక్ చేశారనుకోండి ఆ సింగిల్ విండో సిస్టమ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు ఆఫీసర్స్ అనేది స్క్రూటినీ చేయాలి అక్కడ, ఎందుకంటే మనకు ఫ్యూచర్లో అక్కడ రోడ్స్ డెవలప్ అవుతాయి, మీరు మాస్టర్ ప్లాన్లో ఎఫెక్ట్ ఉన్నారు కాబట్టి అది ఇన్స్పెక్షన్ అనేది అది వేరే లెవెల్ ఉంటుంది కాబట్టి సింగిల్ విండో సిస్టంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు లేకపోతే మాత్రం నో అని క్లిక్ చేసేసుకోండి. మీ స్లమ్ ఏరియాలో ఏమైనా ప్లాట్ ఎఫెక్ట్ అయి ఉందా అనేది ఆప్షన్. అందులో మీ స్లమ్ ఏరియా అంటే స్లమ్ ఏరియా డ్రాప్ డౌన్ లిస్ట్ చూపిస్తారు, లేదు కాబట్టి నో అని క్లిక్ చేసేయండి. ఎస్ అంటే మీ డ్రాప్ డౌన్ లిస్ట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. తర్వాత బిల్డింగ్ డీటెయిల్స్కి వచ్చేయండి. తర్వాత రెసిడెన్షియల్ డెట్ ప్లాట్ ఏరియా ఎంటర్ చేయాలి, మీ ప్లాట్ ఏరియా ఎంత ఉంది ఎగ్జాక్ట్గా. తర్వాత బిల్డింగ్ ప్లాన్, మనకు బిల్డింగ్ ప్లాన్ అనేది ఆప్షనల్, ఉంటే పెట్టచ్చు లేకపోతే లేదు. మనకు ప్రపోజ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్, మీరు 2 ఫ్లోర్స్ కట్టాలనుకుంటున్నారు అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్
G+3 సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, సింగిల్ విండో సిస్టమ్. ఎందుకంటే G+3 అనేది మనకు 4 ఫ్లోర్స్ వస్తున్నది. 4 ఫ్లోర్స్ అంటే అబౌట్ 10 మీటర్స్ బిల్డింగ్ హైట్. సో దట్ మనం అప్పుడు అది సింగిల్ విండో సిస్టమ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు ఇన్స్టెంట్ అప్రూవల్లో ఓన్లీ 10 మీటర్స్ బిలోనే ఉంటేనే మనకు ఇన్స్టెంట్ అప్రూవల్లో అప్లోడ్ చేసుకోగలుగుతాం. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్, మీరు గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ ఏరియా ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అదే ఎంటర్ చేయండి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అదే ఎంటర్ చేయండి. తర్వాత సెకండ్ ఫ్లోర్ ఎంత వేయాలనుకుంటున్నారు అదే ఎంటర్ చేయండి. అంతే. తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ డ్రిల్లింగ్ యూనిట్స్ ఉంది. ఆ యూనిట్స్ అంటే ఏంటంటే మీరు సపోజ్ 1 యూనిట్ అంటే 1 పోర్షన్ అనే అర్థం అనమాట. ఇది ఎలా ఉండాలంటే మనకు ఇప్పుడు అన్ని ఫ్లోర్స్ కలిపి బిఫోర్ 4 యూనిట్స్ ఉంటే మాత్రమే మనం ఇన్స్టెంట్ అప్రూవల్లో అప్లోడ్ చేసుకోగలుగుతాము. ఇఫ్ అబోవ్ 4 యూనిట్స్ ఉంటే మాత్రం మళ్ళీ సింగిల్ విండో సిస్టమ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసారా, నేను 1, 1, 3 పెట్టాను. అది 5 యూనిట్స్ అయింది కాబట్టి మనకు సింగిల్ విండో సిస్టమ్కి తీసుకెళ్తుంది. సో దట్ మనకు బిలో అండ్ ఈక్వల్ టు 4 ఉంటే మాత్రమే మనం ఇన్స్టెంట్ అప్రూవల్లో అప్లై చేసుకోగలుగుతాం. ఇక్కడ 4 ఉంటే ప్రొసీడ్ అయిపోయింది. ద షెడ్యూల్ ఆఫ్ బౌండరీస్, మీకు ఫస్ట్ ఏ ఫేసింగ్ వస్తుంది అనేది ఫ్రంట్ సైడ్ పెట్టేయాలి. తర్వాత రోడ్డు, మీ ఫ్రంట్ సైడ్లో రోడ్ ఎంత విడుతుంది అనేది పెట్టేయాలి. మనకు మినిమం 9 మీటర్స్ రోడ్ విడ్త్ అనేది ఉండాలి ఇక్కడ. తర్వాత రేర్లో నాకు ఓపెన్ ల్యాండ్ ఉంది, ఓపెన్ ల్యాండ్ పెట్టేశాను. నార్త్లో ఓపెన్ ల్యాండ్, వెస్ట్లో ఓపెన్ ల్యాండ్ పెట్టేస్తున్నాను. ఓకే, వెస్ట్లో మీరు ల్యాండ్ తీసుకుంటే కదా, ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి, మీరు రోడ్ ఉంటే సపోజ్ రోడ్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు రోడ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ కింద అబ్జర్వ్ చేస్తే అబ్యూటింగ్ రోడ్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ మనకు ఇంతకు 1 ఉంది. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ రోడ్ పెట్టాం కాబట్టి. ఇది సెకండ్ సైడ్ ఎందుకు అడుగుతుందంటే మనం వెస్ట్ సైడ్ వచ్చేసి మళ్ళీ రోడ్ విడ్త్ పెట్టాం కాబట్టి సెకండ్ సైడ్ అనేది అడుగుతుంది మనకి ఇక్కడ. తర్వాత రోడ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్ ఎంత ఉంది, ప్రపోజ్డ్ రోడ్ విడ్త్ ఎంత ఉంది అని మెన్షన్ చేయాలి. ఎగ్జిస్టింగ్ అంటే ప్రెసెంట్ మీ రోడ్ విడ్త్ ఎంత ఉంది అనేది ఎగ్జిస్టింగ్ మీనింగ్. అండ్ ప్రపోజ్డ్ అంటే మాస్టర్ ప్లాన్ లేఅవుట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అది రోడ్ ఎంత ఉండాలి అనే దాన్ని ఎంటర్ చేయాలి. నాకు ఎగ్జిస్టింగ్ కరెక్ట్ ఉంది, ఈక్వల్ ఉంది అంటే మీరు ఈక్వల్గా ఎంటర్ చేసేయండి. నాకు ఇక రోడ్ ఎఫెక్టెడ్ ఏం అవ్వలేదు, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఎంత ఉందో గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అంతే ఉండాలి కాబట్టి రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఏం లేదు కాబట్టి 0 పెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ మార్కెట్ మనకు మొత్తం నెట్ ప్లాట్ ఏరియా అనేది ఆటోమేటిక్గా మనకు పైనుంచి జనరేట్ అయ్యి కిందికి వచ్చేస్తుంది. తర్వాత మనకు మార్కెట్ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. మార్కెట్ వాల్యూ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి తెచ్చుకోవాలి మనం. తర్వాత సెట్ బ్యాక్స్, మీకు సెట్ బ్యాక్స్ అనేది ఆటో జనరేట్ అయ్యి చూపిస్తుంది మనకు. మినిమం మీరు ఇప్పుడు G+2 సెలెక్ట్ చేసిన కాబట్టి ఫ్రంట్ సెట్ బ్యాక్స్ ఎంత ఉండాలి, బ్యాక్ సెట్ బ్యాక్స్ ఎంత ఉండాలి అనేది చూపిస్తుంది ఇక్కడనే ఆటోమేటిక్గా. తర్వాత మార్ట్గేజ్, ఇప్పుడు మార్ట్గేజ్ ఏంటంటే బిఫోర్ అబౌట్ 200 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం మనం మార్ట్గేజ్ అనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో బిఫోర్ ది అప్లికేషన్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ ఎందుకు చేసుకుంటామంటే మన రూల్స్కి అగనెస్ట్గా వెళ్ళము, అన్ని కరెక్ట్గా వెళ్తామని చెప్పి మార్ట్గేజ్ అనేది మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. మనము మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్ చేసుకునేది ఎలా చేసుకుంటామంటే మన టోటల్ బిల్డప్ ఏరియాలో 10% అనేది గవర్నమెంట్ వాళ్ళు హోల్లో పెడతారు. సో దట్ మీరు కన్స్ట్రక్షన్ అన్ని కరెక్ట్గా లీగల్గా అన్ని రూల్స్ ఫాలో చేసినప్పుడు ఆ 10% మన ఏరియా అనేది రిలీజ్ చేస్తారు. అది మార్ట్గేజ్ అంటే. ఇక్కడ ఏ ఫ్లోర్లో అవుతుందని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత మీ మార్ట్గేజ్ ఏరియా ఎంత అనేది 110 స్క్వేర్ మీటర్స్ అని చూపిస్తుంది. ఇక్కడ 450 పెట్టాను, అందులో 10% మనకి చూపించేస్తుంది ఇక్కడ. అండ్ మార్ట్గేజ్ నెంబర్ ఎంటర్ చేయాలి, మార్ట్గేజ్ మీరు ఎప్పుడు చేశారో డేట్ ఎంటర్ చేయాలి, మీ ఏ SRO ఆఫీసో ఎంటర్ చేయాలి. తర్వాత మార్ట్గేజ్ డాక్యుమెంట్ ఎంటర్ చేయాలి. మీకు చాలా మందికి డౌట్ రావచ్చు మనకి ఇక్కడ మార్ట్గేజ్ అంటే ఏంటి అని. ఇక్కడ వ్యూలోకి వెళ్తే మీరు డైరెక్ట్గా SRO ఆఫీస్ డీటెయిల్స్ వస్తాయి, ఎన్క్యూంబరెన్స్ స్టేట్మెంట్ కూడా వస్తుంది మనకు. అండ్ ఇక్కడ ఇంకో వ్యూ ఆప్షన్ ఉంది, మన పైన అబ్జర్వ్ చేస్తే మీకు సెట్ బ్యాక్స్ గురించి ఐడియా లేకపోతే ఒక్కసారి దానిపైన వ్యూ పైన క్లిక్ చేయగానే మీకు సపోజ్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత ఉంది, ఎంత ప్లాట్ ఏరియా ఉంది, మీకు ఎంత కావాలి ఏం కథ అనేది ఇందులో సెట్ బ్యాక్స్లో చూపించేస్తుంది. ఒక్క నిమిషం, ఇది మార్కెట్ వాల్యూ ఇదండి. మీకు మార్కెట్ వాల్యూ తెలీదు, అప్పుడు మార్కెట్ వాల్యూ పక్కన మనకు వ్యూ అని ఉంది కదా, ఆ మార్కెట్ వాల్యూ వెళ్ళి మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని మండల్ సెలెక్ట్ చేసుకుంటే మీ మార్కెట్ వాల్యూ అనేది చూపించేస్తుంది అనమాట. ఒకసారి సెట్ బ్యాక్స్ చూద్దాము. ఓకే, ఓపెన్ ఉంది. ఇది మన సెట్ బ్యాక్స్ అండి. అది మనం ఇప్పుడు లెస్ దాన్ 50 అంటే పైన స్క్వేర్ మీటర్స్ అనేది, లెస్ దాన్ 50 స్క్వేర్ మీటర్స్ ఉంటే మనకు ఇప్పుడు హైట్ ఆఫ్ ది బిల్డింగ్ సపోజ్ 7 ఉంది అనుకోండి, అప్ టు మీ ఫ్రంట్ రోడ్ విడ్త్ అనేది 12 మీటర్స్ ఉంది. 12 మీటర్స్ ఉన్నప్పుడు మీరు మీ ప్లాట్ ఏరియా నుంచి 1.5 మీటర్స్ అనేది సెట్ బ్యాక్స్ వదిలేసి కట్టుకోవాలి. అది మనకి ఇక్కడ ఉన్నది అనమాట. స్టెప్ బై స్టెప్గా క్లారిటీగా అర్థమైపోతుంది.
ఈ సెట్ బ్యాక్స్ ఫాలో అవ్వాలండి. ఎవరు చెప్పింది వినకండి. ఇదే టేబుల్ నెంబర్ 3 జియో 168 టేబుల్ నెంబర్ 3లో నుంచి వచ్చిన సెట్ బ్యాక్స్ అనేది ఇవ్వండి. అందుకోసం మనం ఇవే ఫాలో అవ్వాలి. ఎవరు చెప్పినా వినకూడదు మనం, లేకుంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత సెట్ బ్యాక్స్ ఇవ్వకపోతే మనకు రోడ్ విడ్త్ అనేది 12 మీటర్స్ ఉంది, 18 మీటర్స్ ఉంది, 24 మీటర్స్ ఉంది, 30 మీటర్స్ ఉంది, అన్ని చూసి చేసుకోవాలి. తర్వాత సేవ్ అని కంటిన్యూ వచ్చేయండి. తర్వాత మనకు చెక్ లిస్ట్ అని ఉంది. చెక్ లిస్ట్లో మీరు చూస్తే మీరు సపోజ్ ఇక ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎయిర్ ఫ్యూనల్ జోన్ అని ఉంది. సపోజ్ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా, మీరు దానివల్ల దాంట్లో ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నారు, దానికి దగ్గరలో ఉందంటే ఎస్ అని క్లిక్ చేయాలి. అప్పుడు యూ హ్యావ్ నెసెసరీ ఎన్ఓసి అని అడుగుతుంది. ఎన్ఓసి అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ గురించి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మీరు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారని పర్మిషన్ అనమాట ఇది. అది ఇఫ్ ఎస్ వచ్చావనుకోండి మీరు ఎన్ఓసి అనేది అప్లోడ్ చేయాలి. మీరు ఎన్ఓసి ఇప్పుడు ఎన్ఓసి ఉందా అని అడుగుతుంది. ఎన్ఓసి లేదు అంటే ఆ సింగిల్ విండో సిస్టంలో అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా అప్లై చేసుకునే ఆప్షన్ అక్కడ ఉంది. ఇప్పుడు ఎన్ఓసి కూడా మనం డైరెక్ట్ ఏ అప్లికేషన్లో చేసుకోవచ్చు కాబట్టి సింగిల్ విండో సిస్టమ్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎన్ఓసి ఉందనుకోండి, మీరు ఎస్ అని క్లిక్ చేసేయండి. మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాతకి మీకు మిలిటరీ ఏరియాకి డిఫెన్స్ అకాడమీకి ఏమైనా ఉందా అనుకోండి, ఎస్ అని క్లిక్ చేయాలి. మళ్ళీ ఎన్ఓసి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను వాటర్ బాడీస్ సేమ్ అలానే క్లిక్ చేశాను. మళ్ళీ ఎస్ అంటే మళ్ళీ సింగిల్ విండోకి తీసుకెళ్తుంది. అందుకోసం ఎస్ వస్తాను, నేను అప్లోడ్ చేసుకున్నది ఉంది కాబట్టి. లేదంటే సింగిల్ విండో సిస్టంలో అప్లై చేసుకోవాలి మనం అని నో క్లిక్ చేసేస్తున్నాను నేను. ఇవి చాలా చాలా జాగ్రత్తగా చూసి ప్రతి స్టెప్ మనం ఎస్ నో అనే ఎంటర్ చేయాలి. ఎటువంటిది మనం రాంగ్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఇన్స్పెక్షన్ అప్పుడు పక్కా రిజెక్ట్ అవుతుంది మనకు. తర్వాత రివ్యూ అండ్ సబ్మిట్ ఒక్కసారికి 2 సార్లు మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మళ్ళీ మనకు స్టెప్ బై స్టెప్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదన్నా మిస్రిప్రజెంటేషన్ అయ్యి ఏదో చిన్న మిస్టేక్ అయినా సరే పక్కా రిజెక్ట్ అవుతుంది. పక్కా తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది కూడా మనకు రాదు. కాబట్టి ప్రతి ఒక్కటి అనేది చూసుకొని జాగ్రత్తగా అప్లై చేయండి. మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళి మళ్ళీ అప్లై చేయండి, కానీ ఎడిట్ ఆప్షన్ అనేది ఎటువంటిది ఉండదు. మీకు సెట్ బ్యాక్స్తో సహా ఎంత ప్లాట్ ఏరియా ఉంది, ఎంత సెలెక్ట్ చేసుకున్నారు, మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని A to Z చూపిస్తుంది మనకి ఇక్కడ. తర్వాత మీరు కండిషన్స్ అన్ని అగ్రీ చేస్తున్నట్లు ఎస్ అనొత్తాలి. ఇక్కడ ఈ కండిషన్స్లో కూడా చదివి ఎస్ అనొత్తండి. ఎందుకంటే ఓనర్షిప్ డాక్యుమెంట్ కరెక్ట్ ఉండాలి అని మీరు క్లియర్గా స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేశారు మనకు. G+2 కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ప్లాట్ ఏరియా 450 అండ్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ లెస్ దాన్ 10 మీటర్స్, నాట్ మోర్ దాన్ 10 మీటర్స్ అని ఎవ్రీ పాయింట్ మనకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తున్నారు. ఇక్కడ మనకు ప్రొహిబిటెడ్ జోన్లో, రెస్ట్రిక్టెడ్ జోన్లో, గవర్నమెంట్ ల్యాండ్లో లేదని ప్రతి ఒక్కటి మనం సెలెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2020 ఈ రూల్స్కి మనం ఫాలో అవుతున్నామని చెప్పి ఒక రూల్ కూడా ఉంది కదా, అది కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే మనం కరెక్ట్గా రూల్స్ ఫాలో అవ్వాలి, లేకుంటే రిజెక్ట్ అయిపోతుంది. ఒకసారి అయిపోయిన వెంటనే మనకు నాకు 2,61,032 రూపీస్ చూపిస్తుంది. ఇక్కడ చూస్తే మన స్టెప్ బై స్టెప్గా మీకు ఏ దానికి ఎంత ఛార్జెస్ పడిందో చూపిస్తుంది. బిల్డింగ్ పర్మిట్ ఫీ అండ్ డెవలప్మెంట్ ఛార్జెస్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఛార్జెస్, కాంపౌండ్ వాల్ ఫీ, దానికి ఎంత ఏ ఛార్జెస్ పడుతుంది అనేది నీట్గా చూపిస్తుంది. టీఎస్ బస్ యూజర్ ఛార్జెస్ అన్ని చూపిస్తుంది. తర్వాత మన పేమెంట్ అనేది చేసేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మనకి అక్నాలెడ్జ్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఇక్కడ అప్లై చేయలేదు, ఎందుకంటే నేను టెస్టింగ్ కోసం మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను కాబట్టి పేమెంట్ అనేది చేయలేదు. ఇక నేను ఎలా చేయాలో ఒక్కసారి పేమెంట్ చేసిన తర్వాత మీకు అక్నాలెడ్జ్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇఫ్ మీకు డౌన్లోడ్ అవ్వలేదంటే మీరు మళ్ళీ సిటిజన్ సర్చ్లో ఆ అప్లికేషన్ నెంబర్ మీకు మెసేజ్ వచ్చింటుంది కదా అండి, ఆ సిటిజన్ సర్చ్లో మీరు సర్చ్ చేస్తే కూడా మళ్ళీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలానే నేను ఫ్యూచర్లో చాలా వీడియోస్ పెడతాను. ఇంకా ఈ వీడియోస్ చూస్తూనే ఉండండి. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏమైనా క్లారిటీ రాకపోతే నా మెయిల్ ఐడి ఇస్తాను, ఆ మెయిల్ ఐడికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మెసేజ్ చేయొచ్చు. నేను క్లారిటీ ఇస్తాను, మీకు సైడ్ కరెక్ట్గా గైడ్లైన్స్ అంటూ ఇస్తాను నేను డెఫినెట్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.